తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఒకవైపు తమ వాహనాలు పాడైపోతున్నాయన్న సామాన్యుల ఆగ్రహంతో రగిలిపోతున్న ఒక వర్చువల్ సైన్యం, మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో అత్యంత కీలకమైన శక్తివంతమైన నాయకుడు నితిన్ గడ్కరీ ఇంకోవైపు. వీరిద్దరి మధ్య ఇప్పుడు ఒక మహాసంగ్రామం జరుగుతోంది. ఆ సంగ్రామానికి వేదిక సోషల్ మీడియా. దానికి కారణం E20 పెట్రోల్. E20 జనతా పార్టీ వినడానికి రాజకీయ పార్టీలా ఉన్నా ఇది ఎన్నికల బరిలో ఉన్న పార్టీ కాదు. సామాజిక మాధ్యమాల్లో పుట్టుకొచ్చిన ఒక సంచలనం. E20 పెట్రోల్తో వాహనాల ఇంజన్లు నాశనం అవుతున్నాయని, మైలేజ్ దారుణంగా పడిపోతుందని రగిలిపోతున్న వాహనదారుల ఆగ్రహం నుండి పుట్టిన స్ఫూర్తి ఇది. అయితే ఈ ఆగ్రహం నేరుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని టార్గెట్ చేసింది. డీప్ ఫేక్ వీడియోలు, మేమ్స్, తీవ్రమైన ట్రోల్స్తో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. కానీ గడ్కరీ సైలెంట్గా ఊరుకోలేదు. ఏకంగా ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజాలైన మెటా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, గూగుల్, యూట్యూబ్లపై 11 కోట్ల పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమయ్యారు. ముంబై హైకోర్టు కూడా ఈ సివిల్ దావాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి గో హెడ్ అంది. అసలు ఈ E20 వివాదం ఏంటి? ఈ టెక్ దిగ్గజాలపై గడ్కరీ ఎందుకు కేసు పెట్టారు? కేసు పెట్టిన నేపథ్యంలో గెలుస్తారా? ఈ యుద్ధంలో మోడీ మద్దతు అనేది ఎవరికి? ఇదంతా ఒక లోతైన విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. ఈ వివాదానికి మూలం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అంటే EBP. ముడి చమురు దిగుమతుల భారం తగ్గించుకోవాలని దేశీయ లక్ష్యంతో 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ E20ను కేంద్రం వేగవంతంగా అందుబాటులోకి తెచ్చింది. కానీ కొత్త టెక్నాలజీతో రాని పాత వాహనాలకి ఇది శాపంగా మారింది. అంటే దీనివల్ల ఏంటంటే ఇంజన్లు పాడైపోతున్నాయని, అటు తుప్పు పట్టిపోతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. ఎక్కువ కాలం మన్నాల్సిన వెహికల్స్ పాడైపోతున్నాయని బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇథనాల్ ఉత్పత్తి చేసే కంపెనీలతో గడ్కరీ కుమ్మక్కయ్యారని, ఆయన కుటుంబానికి చెందిన ఫ్యాక్టరీల లబ్ధి కోసమే ఈ E20 పెట్రోల్ బలవంతంగా అరుదుతున్నారని E20 జనతా పార్టీ పేరుతో కొందరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను గడ్కరీ తీవ్రంగా ఖండించారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కీలకమైన ఫ్యాక్ట్ ఏంటంటే ఇథనాల్ పాలసీని మరియు E20 పెట్రోల్ విధానాన్ని నిర్ణయించేది, అమలు చేసేది రోడ్డు రవాణా శాఖ కాదు, పెట్రోలియం అండ్ నేషనల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ. ఈ విషయాన్ని గడ్కరీ స్వయంగా కోర్టుకు విన్నవించడంతో కోర్టు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తనకు ఏమాత్రం సంబంధం లేని ఒక పాలసీ నిర్ణయాన్ని తనకు ఆపాదిస్తూ డీప్ ఫేక్ టెక్నాలజీతో తన ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆయన ముంబై కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు పౌరులకు ఉంది, కానీ అసత్యాలను ప్రచారం చేస్తూ ఒక నాయకుడి ప్రతిష్టను దెబ్బతీసే స్వేచ్ఛ ఎవరికీ లేదు అనేది ఆయన వాదన. కోర్టు కూడా ఈ వాదనలో మెరిట్ ఉందని భావించి ఆయా సోషల్ మీడియా సంస్థలపై దావా వేసేందుకు అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు అందరి మధ్యలో ఉన్న అతి పెద్ద ప్రశ్న, మెటా కావచ్చు, ఎక్స్, గూగుల్ లాంటి గ్లోబల్ టెక్ రాక్షసులపై గడ్కరీ విజయం సాధిస్తారా? సాధారణంగా అయితే సోషల్ మీడియా కంపెనీలు మేము కేవలం అంటే ఒక ప్లాట్ఫామ్ మాత్రమే, కంటెంట్కు మాకు ఏం సంబంధం లేదు అనే ఒక సేఫ్ హార్బర్ అంటే ఒక రక్షణ కవచాన్ని ఎప్పుడు వీళ్ళు పెట్టుకుని ఉంటారు. అంటే దాక్కొని దాని మీద వీళ్ళు యుద్ధం చేస్తారు. ఎందుకంటే మేము ఒక వేదిక ఇచ్చామంతే, మేము ఈ కంటెంట్ జనరేట్ చేయమని వాళ్ళకు చెప్పలేదు అంటూ పక్కకు తప్పుకుంటారు. కానీ ఏ పుణ్యమా ఇప్పుడు పుట్టుకొస్తున్న డీప్ ఫేక్ కంటెంట్ విషయంలో ఇప్పుడు చట్టాలు కూడా చాలా కఠినతరం కాబోతున్నాయి. ఒక క్యాబినెట్ స్థాయి మంత్రి 11 కోట్ల పరువు నష్టం దావాతో నేరుగా కోర్టుకు ఎక్కడం బహుశా ఇదొక చారిత్రక ఘట్టం. ఈ కేసులో గడ్కరీ గెలిస్తే సోషల్ మీడియా కంపెనీల జవాబుదారీతనంపై భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇదొక బెంచ్ మార్క్ తీర్పుగా అయితే మిగిలిపోతుంది. కానీ ఎంతవరకు గెలుస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మరి ఇందులో రాజకీయ కోణం ఏంటి? గడ్కరీ వర్సెస్ మోదీ అనే చర్చ ఎందుకు వస్తుంది? బీజేపీ పార్టీ ఈ సోషల్ మీడియా మీదే ఆధారపడి కోట్ల మందికి చేరువైంది కాబట్టి ఇప్పుడు అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై గడ్కరీ చట్టపరమైన యుద్ధం ప్రకటిస్తున్నారు కాబట్టి ఈ పోరాటంలో మోదీ ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఏ రకంగా వాడుకుంటారో మనందరికీ తెలిసిందే కదా. మరి ఆయన మద్దతు ఇస్తారా లేదా అన్నది క్వశ్చన్. నిజానికి ఇక్కడ మోదీ వర్సెస్ గడ్కరీ అనే ఘర్షణ అయితే అసలు లేదు. డీప్ ఫేక్ వార్తలు కావచ్చు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల కట్టడిపై
మోదీ ప్రభుత్వం కూడా కొంతకాలంగా సీరియస్గానే ఉంది. కాబట్టి టెక్ కంపెనీలపై గడ్కరీ చేస్తున్న న్యాయ పోరాటానికి ఖచ్చితంగా పూర్తి మద్దతు ఉంటుంది అనేది ఆయా వర్గాల నుంచి వినిపిస్తున్న వాదన. ఇక ఇథనాల్ పాలసీ అనేది ఒక వ్యక్తిగత నిర్ణయం అయితే కాదు, అది కేంద్ర కేబినెట్ తీసుకున్న ఒక కీలకమైన ఆర్థిక మరియు పర్యావరణ నిర్ణయం. కాబట్టి విధానపరంగా ఈ ఇద్దరు కాషాయ పార్టీల అగ్రనేతలు ఇథనాల్ విషయంలో ఏకతాటిపైనే ఉంటారు, ఎందుకంటే వీళ్ళ చేతికి మట్టంటది కాబట్టి. అయితే వాహనదారుల ఆవేదనను అర్థం చేసుకొని పాత వాహనాలకు సాధారణమైన పెట్రోల్ సరఫరాపై ప్రభుత్వం ఏదైనా సానుకూల ప్రకటన చేస్తే ఈ జనతా పార్టీ ఆందోళనకు శాశ్వత ముగింపు వస్తుంది, ఆ పార్టీ క్లోజ్ అయిపోతుంది. ఈ జనతా పార్టీ సాగిస్తున్న వర్చువల్ యుద్ధం ఈరోజు సామాన్యుల ఇంజన్ల గోసను జాతీయ స్థాయికి అయితే తీసుకెళ్ళగలిగింది. మరోవైపు సోషల్ మీడియాలో స్వేచ్ఛ ముసుగులో జరిగే క్యారెక్టర్ అసాసినేషన్కు అడ్డుకట్ట వేసేలా గడ్కరీ న్యాయ పోరాటానికి అయితే దిగారు. మరి ఈ కేసులో అంతిమ విజయం ఎవరిది? గడ్కరీ కోర్టులో గెలుస్తాడా, లేదా సోషల్ మీడియా సంస్థలు తమ చట్టపరమైన లొసుగులతో బయటపడతాయా? అసలు ఇథనాల్ విషయంలో సామాన్యుడి గోడును ప్రభుత్వం వింటుందా? మరి ఈ అంశానికి సంబంధించి కోర్టు పరిధిలోకి ఈ జనతా పార్టీ ఎంతవరకు తీసుకెళ్ళగలిగితే దాంట్లో ఉన్న లొసుగులకు సంబంధించి ఎలా ఆధారాలను ఇవ్వగలుగుతుంది, ఏం జరగబోతోంది? మరొకసారి సోషల్ మీడియా వార్లో ఇథనాల్ ఈ సంబంధించి జనతా పార్టీ చేస్తున్న వార్కు సంబంధించి ఎలాంటి వార్ జరగబోతుంది? మరొక సోషల్ మీడియా వార్ని మనం త్వరలోనే చూడబోతున్నామా? ఏం జరుగుతుంది, మీరేమనుకుంటున్నారనే అభిప్రాయాన్ని మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.